మాత నమః నమస్తేనండి. అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10వ తేదీన అక్షయ తృతీయ రానుంది. అయితే అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజున వస్తుంది. అందుకను ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టము. కాబట్టి ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా కూడా భావిస్తూ ఉంటారు చాలామంది. అయితే ఈ రోజున బంగారు కొనుగోలు చేస్తూ ఉంటారు. నా బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థము. కాబట్టి ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరుతుంది అని చాలామంది విశ్వాసము. ఈ అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది, మరియు ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. బంగారము భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఉద్భవించిందట. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు. అయితే బంగారంకు పండగ ఏమిటి అని చాలామందికి సందేహం రావచ్చును. బంగారం అనేది సాధారణ లోహం కాదు, అది దేవలోహము. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది. హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెబుతుంది. విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నుండి బంగారం కలిగినవాడు అని అర్థము. బంగారము విష్ణువుకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. అందుకే బంగారు పూజనీయమైంది. దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ కూడా పండగే. మరి అక్షయ అంటే తరిగిపోకుండా మరియు క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థము. అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవడం చేస్తారు. అయితే సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తగ్గట్లుగా ఉపయోగపడే వస్తువు. అంటే ఆర్థికపరమైన ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు దీన్ని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. ఈ రోజును అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినము. లక్ష్మీదేవి అనుగ్రహం కోసము పూజ చేస్తూ ఉంటారు. పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు, బియ్యము, నాణాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మరియు కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి. ఈ వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరము ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. మరియు కొత్త బట్టలను, బంగారాన్ని కలశం ముందు పెట్టి పొంగలితో నైవేద్యం పెట్టాలి. లక్ష్మీదేవి స్తోత్రం చేయడం చాలా మంచిది. సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు సమకూరుతాయి. కనుకనే చాలామంది ఈరోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి వసుదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఈ అక్షయ తృతీయ రోజున కనీసము 1 గ్రాము బంగారమైనా కూడా కొనాలని, అలా కొన్నవారింట బంగారము అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే ఇందులో కొంతవరకు నిజం ఉంది. ఈ రోజున కొద్ది మొత్తంలో అయినా కూడా బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి యథాశక్తి పూజించిన అనంతరము ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు. అలా ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారము అక్షయమవుతుంది అంటారు. అయితే చాలామంది బంగారం కొని పూజించడం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెబుతారు. ఈ రోజున నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, కుంకుమ, గంధము, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి మరియు కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. మరియు వెండి పాత్రల్లో కానీ, రాగి పాత్రల్లో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ, మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అక్షయ తృతీయ నాడు చెప్పులు దానంగా ఇస్తే
స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి. ఈ పవిత్రమైన పర్వదినమైన అక్షయ తృతీయ ఏ శుభకార్యాన్నైనా కూడా వారము, వర్జము, రాహుకాలము వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు. ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొనవడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్పించడము మరియు పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటివి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తూ ఉన్నారు. ఇంకా గృహ నిర్మాణము, ఇంటి స్థలం కొనడము, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసము. ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి వారు ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజునని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పము, ఫలము భగవంతుడికి సమర్పించిన, దైవనామ స్మరణ చేసినా కూడా చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. మన పురాణాల్లో ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి అంటే, వేదవ్యాసుడు ఈ రోజునే మహాభారతాన్ని ఏకబిగిన విఘ్నేశ్వరుడికి చెప్పడము ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడట. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహూకరించాడు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగినది అక్షయ తృతీయ రోజే కనుక ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థించగా స్వయంగా చివరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు. మరియు కుబేరుడు అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడట. ఈ నెల శుక్లపక్షంలోనే తృతీయ రోజు శుభప్రదమైనప్పటికీ కూడా వైశాఖ మాసంలోనే 3వ రోజు మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున పంచాంగం చూడకుండా శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఈ రోజు ప్రారంభించిన పనులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయట. ఈ అక్షయ తృతీయ ఆచారం వెనుక చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక కథ ప్రకారము అక్షయ తృతీయ త్రేతాయుగంలో ప్రారంభించబడింది. ఈ అక్షయ తృతీయను గంగాదేవి స్వర్గం నుండి భూమికి అవతరించిన రోజు అని కూడా అంటూ ఉంటారు. మరియు కుబేరుడు సంపదకు యజమాని అని అందరికీ తెలుసు. ఈ కుబేరునికి అష్టైశ్వర్యాలు లభించిన రోజు ఇదే అక్షయ తృతీయ రోజున అని, మరియు లక్ష్మీదేవి నుండి సంపద పొంది కుబేరుడు ధనవంతుడయ్యాడని చెబుతూ ఉంటారు. అన్నపూర్ణాదేవి జన్మించిన రోజు ఇదేనని కూడా నమ్ముతూ ఉంటారు. మహర్షి పరశురాముని జన్మదినం కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని అంటూ ఉంటారు. ఈ రోజున శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు సుధాముడు కూడా కృష్ణుని కలుసుకొని అతనికి అష్టైశ్వర్యాలను ప్రసాదించింది కూడా ఈ రోజేనని చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజునే వ్యాసుడు సిద్ధి వినాయకుడిని ప్రార్థించి మహాభారతాన్ని రచించమని కోరతాడట. పాండవ సంగ్రామం ముగిసిన తర్వాత ఆయన మహాభారత గాథ ఆమూలాగ్రం ఊహించాడు. కానీ దీనిని గ్రంథస్థం చేసి లోకంలో చదివించడం ఎలా, ఈ కథను రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చిందట. అప్పుడు వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు. అంతటా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలి అని బ్రహ్మదేవుడు అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి పరమేశ్వరుడికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు. అప్పుడు బ్రహ్మ మహర్షి, ఈ కథ వ్రాయటానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు, నీవు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే కనుక నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. వ్యాస మహర్షి సిద్ధి వినాయకుడిని ప్రార్థించాడు. అప్పుడు వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాస మహర్షి గజాననుడికి నమస్కరించి, లంబోదర, మహాభారత మహాగ్రంథాన్ని నేను మనస్సులో ఊహించుకున్నాను. అది నేను చెబుతూ ఉంటే మీరు వ్రాసుకుపోతూ ఉండాలి. ఏమంటారు స్వామి అని అడిగాడు. వినాయకుడు ఒక షరతు పెట్టాడు. నేను వ్రాస్తూ ఉన్నప్పుడు లిఖిని క్షణమైనా కూడా ఆగడానికి వీలు లేదు. అలా నీవు ఆపకుండా చెప్పుకోపోగలవా అని అడిగాడు. ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా కూడా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులుగా, దేవా, నేను చెప్పేదాన్ని భావము సంపూర్ణంగా తెలుసుకొని వ్రాసుకుపోతూ ఉండాలి. అందుకు తమరు సిద్ధమేనా అని ఎదురు ప్రశ్న ప్రశ్నించాడు మహర్షి. గజాననుడు చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. ఆ విధంగా వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాయడం వలన మహాభారత కథ
గ్రంథస్థమై అలరారింది. దానిని మొట్టమొదట తన కుమారుడైన శుకుడికి చెప్పాడు మహర్షి. ఆ తర్వాత తన శిష్యులు అనేకులు ఈ కథను చెప్పుకున్నారు. ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించినవాడు నారదుడు, మరియు గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు శుకయోగీంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు. మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మ సూక్ష్మం అంటూ లేదు. ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్రం అన్నారు, మరియు ఆధ్యాత్మిక తత్వవిధులు దీనిని వేదాంత సారం అన్నారు. నీతి కోవిదులు నీతి శాస్త్రమని, కవి పండితులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, ఇతిహాసకులు మహా ఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణ శ్రయమని శ్లాఘించారు. విద్యలకు వేలుపు అయినటువంటి వినాయకుడు వ్రాయడం వలన మహాభారత కథ సావధాన చిత్తులై వినిన వారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి. అక్షయ తృతీయ అనేది శ్రీ మహావిష్ణువుకు సంబంధించినది. ఈ అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువు పరశురాముడుగా భూమిపై జన్మించాడని భావించారు. పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారంగా నమ్ముతారు. పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైనది. పరశురాముడి తాత రుచీకుడు అనే ఋషి. ఆయన గాదిరాజు దగ్గరకు వెళ్ళి రాజకుమారి అయినటువంటి సత్యవతీదేవిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరుతాడు. ఆ తాపసికి పిల్లనివ్వటం ఇష్టం లేక నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను 1000 తెచ్చి కానుకగా ఇస్తే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని షరతు పెట్టాడు గాదిరాజు. ఈ రుచీకుడు మహర్షి ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఒకసారి గాదిరాజు దంపతులు పుత్ర సంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని ఈ రుచీకుడిని అర్థించారు. అప్పుడు ఆయన 2 రకాల హోమద్రవ్యాలను తయారు చేశాడు. ఇదిగో చూడు, ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు అజేయుడు అయినటువంటి క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకు ఇవ్వు. ఇలా చూడు, ఈ హవ్యము నీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను. ఇది తింటే తపస్సు ఉత్తమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు అని భార్యతో చెప్పి రుచీకుడు స్నానానికి వెళ్ళాడు. అయితే అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి తన భర్త ఇచ్చినటువంటి హవ్యాలు చూపించింది. వాటి ప్రభావం కూడా వర్ణించింది. అప్పుడు ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికిచ్చి కూతురి వంతు హవ్యము తాను తిన్నది. రుచీకుడు ఆశ్రమానికి వచ్చి తన దివ్య దృష్టితో జరిగినదంతా కూడా తెలుసుకున్నారు. ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం కల పుత్రుడు, నీకు పరమ క్రూరుడైనటువంటి కొడుకు పుడతాడని రుచీకుడు భార్యతో చెప్పాడు. సత్యవతి చాలా బాధపడింది. అప్పుడు రుచీకుడు చాలా జాలిపడి ఆ క్రౌర్యము తన మనవడికి వచ్చేటట్లుగా అనుగ్రహించాడు. రుచీకుని హోమద్రవ్య ఫలంగా గాదిరాజుకు జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. అయితే రుచీకుని కొడుకు జమదగ్ని మహాముని, అతనికి పరశురాముడు పుట్టి క్రూరత్వానికి మారుపేరై సంహారకాండ కావించాడు. ఇప్పుడు పరశురాముడి తల్లి రేణుకాదేవి చిత్రరథుడు అనే గంధర్వుణ్ణి చూసి లిప్తకాలం మోహపడింది. అందుకు జమదగ్ని మహర్షి ఆగ్రహించి తన భార్యను కావలసిందిగా అక్కడ ఉన్నటువంటి కుమారుల్ని ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు ఆ పని చేయలేమన్నారు. అంతలో పరశురాముడు అక్కడికి వచ్చాడు. అప్పుడు కోపంతో కణకణలాడుతూ ఉన్నటువంటి తండ్రిని సంగతేమిటి అని అడిగాడు. అలా తండ్రి ఆజ్ఞ ప్రకారము తల్లిని సోదరుల్ని పరశువుతో నరికి చంపాడు. ఆ తర్వాత శాంతించిన తండ్రి అనుగ్రహంతో మళ్ళీ వారందరినీ కూడా బ్రతికించుకున్నాడు. వీరాది వీరుడు కార్తవీర్యార్జునుడు, హైహయ వంశీయుడు, మాహిష్మతి పురాధీశుడు, 1000 చేతులున్నాయి అతనికి. అగ్నిదేవుడు వెళ్ళి అడిగితే గిరులు, నగరులు, అరణ్యాలు, గ్రామాలు, కొండల కింది గ్రామాలు ఆహారంగా ఇచ్చాడు ఆయనకు. అవన్నీ కూడా దహిస్తూ ఒక రోజున వశిష్ఠుడు లేని సమయంలో ఆయన ఆశ్రమం ఉన్న అగ్నిని దహించసాగాడు అగ్నిదేవుడు. అలా ఆ అగ్నిని రక్షిస్తూ కాపలా కాస్తున్నాడు కార్తవీర్యార్జునుడు.
అయితే ఇంతలో వశిష్ఠుడు వచ్చాడు. వనాలతో సమానంగా భావించి తన తపోవనాన్ని దహింపచేశావు. నీ సహస్రబాహువులు పరశురాముడి చేత నరకబడుగాక అని శపించాడు. ఒకనాడు పరశురాముడు లేని సమయంలో కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. తన వద్ద ఉన్న కామధేనువు దయతో రాజపరివారానికి షడ్రసోపేతంగా విందు చేశాడు మహర్షి. అలా ఆ రాజు ఆ గోవును తనకిమ్మన్నాడు. కానీ మహర్షి కాదనేసరికి బలప్రయోగంతో కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును మాహిష్పతి పురానికి తీసుకువెళ్ళాడు. పరశురాముడికి సంగతి తెలిసింది. అప్పుడు కోపానికి గురై కార్తవీర్యార్జునుడి మీదకి దండెత్తి వెళ్ళి అతని 1000 చేతులు ఖండించి శిరచ్ఛేదనం చేశాడు. అందుకు కార్తవీర్యార్జుని కొడుకులు 10,000 మంది పరశురాముడు లేనప్పుడు దండెత్తి వచ్చి జమదగ్నిని చంపి పగ తీర్చుకున్నారు. తర్వాత పరశురాముడు రాగానే జరిగిందంతా చెప్పి బోరున ఏడ్చింది తల్లి రేణుకాదేవి. పరశురాముడు ఏమీ మాట్లాడలేదు. గొడ్డలి చేత పట్టుకున్నాడు. ఆమెడు దూరానికో అడుగు వేస్తూ కదిలి వెళ్ళాడు. అలా మాహిష్మతీపురం ఒక్కటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెతికి గర్భాలలో ఉన్న పిండాలతో సహా క్షత్రియులందరినీ కూడా నాశనం చేశాడు. ఆ తర్వాత అశ్వమేధ యాగం చేసి భూమినంతటినీ కూడా కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చాడు. అప్పటినుంచి భూమికి కశ్యపి అనే పేరు వచ్చింది. ఆ భూమిని నాకిచ్చేశావు, ఇంకా దీని మీద హక్కు లేదు నీకు, దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళు అన్నాడు కశ్యపుడు. పొరపాటున తప్పించుకున్న రాజవంశపు మొలకలు ఏమైనా మిగిలితే వాటిని రక్షించవచ్చును అన్న ఉద్దేశంతో అలా ఆయన ఆదేశించాడు. పరశురాముడు సరేనన్నాడు. అతనికి భయపడి దక్షిణ సముద్రం చీలి చాటంత ప్రదేశాన్ని ఆయనకు సమర్పించింది. క్షత్రియులు లేకపోవటంతో జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగాయి. ఆ రాజ్య దోషంతో ధర్మకాంతి క్షీణించింది. అధర్మాన్ని సహించలేక భూమి పాతాళానికి కుంగిపోతూ ఉంటే కశ్యపుడు తన తొడ ఆధారంగా చేసి భూమిని నిలబెట్టాడు. అలా ఊరువులతో ఎత్తబడినందుకే దానిని ఉర్వి అన్నారు. పరశురాముని బారి నుంచి కొందరు రాజకుమారుని రక్షించి నాలో దాచుకున్నాను. వాళ్ళందరూ కూడా ఉత్తమ జాతి క్షత్రియులే. వాళ్ళను పిలిపించి నాకు అధిపతుల్ని చేస్తే నేను సుఖంగా ఉంటాను అంది భూదేవి. కశ్యపుడు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆమె చెప్పినట్లే అభిషిక్తుల్ని చేశాడు. నేల తల్లి సంతోషించింది. అక్షయ తృతీయ రోజునే శ్రీకృష్ణుని అయినటువంటి సుధామునికి లేని సంపదను చేకూర్చింది కూడా ఈ రోజునేనట. పిల్లుడు శ్రీకృష్ణుడు కూడా ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారు. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము శ్రీ మహాభాగవతము 10వ స్కందంలో వస్తుంది. అయితే ఈ కుచేలుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీకృష్ణుడు సాందీపముని వద్ద విద్యాభ్యాసము చేసేటప్పుడు ఈ కుచేలుడు శ్రీకృష్ణునికి అధ్యాయి. విద్యాభ్యాసమయ్యాక శ్రీకృష్ణుడు ద్వారకా చేరుకోగా ఈ కుచేలుడు తన స్వగ్రామము చేరుకుంటాడు. అయితే కుచేలుడికి వివాహం జరుగుతుంది. చాలా ఎక్కువ మంది సంతానం కలుగుతుంది. అలా అధిక సంతానంతో దరిద్ర బాధ అనుభవిస్తూ ఉంటే అప్పుడు ఒక రోజున కుచేలుడి భార్య లోకరక్షకుడైనటువంటి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని రమ్మంటుంది. కుచేలుడు ద్వారకా నగరానికి బయలుదేరుతూ ఉండగా అతనిని భార్య ఒక చిన్న అటుకుల మూట ఇస్తుంది. అలా కుచేలుడు ద్వారకా చేరుకుని అక్కడ ఉన్నటువంటి దివ్యమైన భవనాలు, రాజప్రసాదాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుని కలవనిస్తారా అని సందేహం పడినప్పటికీ కూడా లోకరక్షకుడుగా భావించే శ్రీకృష్ణుడి దర్శనము అతనికి లభిస్తుంది. శ్రీకృష్ణుడు స్వయంగా కుచేలుని తన రాజసభలోకి ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సుపై చల్లుకుంటారు. ఈ విధంగా ఉపచారాలు అందుకుంటూ ఉన్న కుచేలుడిని చూసి ఉన్న వారందరూ కూడా అతడి అదృష్టాన్ని కొనియాడుతూ ఉంటారు. సపర్యలు అన్నీ అయ్యాక కుచేలుడితో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తి తెచ్చుకొని ఒకసారి గురుపత్ని దర్భలు తెమ్మని పంపగా వర్జము పడటం వల్ల ఎంతకు తిరిగి రాకపోవడంతో మన గురువుగారు మనల గురించి ఎంత కంగారు పడ్డారు అని గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత
శ్రీకృష్ణుని కుచేలునితో నాకు ఏం తీసుకువచ్చావు అని అడుగుతాడు. అప్పుడు కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచబోతూ ఉంటే శ్రీకృష్ణుడు ఆ అటుకులను చూసి తింటాడు. ఆ మూటలో నుంచి శ్రీకృష్ణుడు ఒక పిడికెడు తీసుకొని తింటాడు. మరి రెండవ మారు మళ్ళీ అటుకులు తినబోతూ ఉండగా రుక్మిణీదేవి అడ్డుపడి, స్వామి, మీరు మొదటిసారి అటుకులు తిన్నప్పుడే కుచేలునికి సర్వ సంపదలు కలిగాయి అని చెబుతుంది. ఈ కుచేలుడు నిజమైన బ్రాహ్మణులాగా ధనార్జన మీద ఆశ లేకుండా పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటూ ఉన్నాడు. అయితే అతని భార్య చాలా ఉత్తమురాలు, పతికి అన్ని విధాలా కూడా అనుకూలంగా నడుచుకొని బ్రతుకుతూ ఉంది. ఆ దంపతులు ఎంతో దారిద్ర్యం అనుభవిస్తూ కూడా చివరికి బ్రతికే కటకటలాడుతా వస్తే పాపం ఆ ఇల్లాలు ఒక రోజున భర్తతో, మీరెప్పుడూ కూడా మీ మిత్రుడు కృష్ణుని గురించి చెబుతూ ఉంటారే, అతను గొప్ప ప్రభువు కదా, ఐశ్వర్యవంతుడు, అతనిని అడిగితే కాదనక తప్పక సహాయం చేయగలడు, దానితో మన దారిద్ర్య బాధలు తీరి కాస్త సుఖంగా అన్నది ఎరగకుండా జీవిస్తాము అని ఆయన్ని వెళ్ళి కలుసుకోరాదు అని ఎంతో దీనంగా వేడుకుంది. అలా కుచేలుడు తనలో ధనమేమీ దొరకకపోయినా కూడా నెపంతోనైనా కూడా చాలా కాలం తర్వాత నా స్నేహితుడిని చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది అని ఆలోచించి సరే అలాగే అని అన్నాడు. ద్వారకకి వెళ్దాము అని సిద్ధమవుతూ నా నేస్తానికి తీసుకువెళ్ళడానికి మన ఇంట్లో ఏమైనా ఉందా అని కుచేలుడు భార్యను అడుగుతాడు. అప్పుడు ఆమె ఆ రోజునే యాచించి తీసుకువచ్చిన అటుకులు 4 పిడికిళ్ళు కుచేలుని అంగవస్త్రంలో ముడికట్టింది. సంతోషంగా ద్వారక ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నేస్తాన్ని చూస్తానా అని కుచేలుడు అడుగులు వేయసాగాడు. అలా ద్వారకలో 3 ప్రహరీ గోడలు దాటి శ్రీకృష్ణుడు తన భార్యలకి నిర్మించిన భవనాల దగ్గరకు వెళ్ళి ఈ కుచేలుడు అందులోని ఒక భవనంలోకి ప్రవేశించాడు. అది రుక్మిణి భవనము. దూరం నుంచి తన స్నేహితుని చూసి కృష్ణుడు లేని వచ్చి 2 చేతులు కూడా ముందుకు చాచి వెళ్ళి కుచేలుని కౌగిలించుకున్నాడు. అయితే కుచేలుడిని లోనికి తీసుకుపోయి ఆసనమిచ్చి దీపధూపాలతో నివాళి అర్పించి స్వాగతం పలికాడు. ఈ కుచేలుడు చిక్కి శల్యంలా మురికి గుడ్డలతో చూడ బిచ్చగాడిలాగా ఉన్నాడు. అతనికి ముల్లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీకృష్ణునికి ఎంత స్నేహము అని అంతఃపుర వాసులందరూ కూడా ఆశ్చర్యపోయాడు. మరియు కుశల ప్రశ్నలు అయ్యాక చిన్ననాటి గురుకులం కబుర్లు చెప్పుకుంటూ ఆ ఇద్దరు మిత్రులు కూడా మురిసిపోయారు. కొంచెం సేపు అయ్యాక నవ్వుతూ, మిత్రమా, నా కోసం ఏం తెచ్చావేమిటి అని శ్రీకృష్ణుడు కుచేలుని అడిగాడు. అంతటా కుచేలుడు అటుకుల మూట పట్టుకుని ఇంతటి ఐశ్వర్యవంతుడికి ఇదేనా తీయగలిగాను అని సిగ్గుతో తల వంచుకున్నాడు. శ్రీకృష్ణుడు ఆ అటుకుల మూటని తీసుకుంటూ భక్తితో నాకు సమర్పించినా కూడా చాలు, లేదంటే ఏమి తెచ్చినా కూడా నాకు నచ్చదు అని ఆ మూట విప్పి రుక్మిణితో, చూసావా ఎంత ఆప్యాయంగా నాకిష్టమని అటుకులు తీసుకువచ్చాడో అని చెప్తూ అందులోంచి ఒక పిడికెడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. బాగున్నాయని తల ఆడించి మరో పిడికెడు వేసుకోబోయాడు తన నోట్లో. రుక్మిణీదేవి, ఒక్క పిడికెడు నీకిచ్చినందుకే నీ మిత్రుడికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సకల సంపదలు కలుగుతాయి, చాలు అని మరి వద్దని కృష్ణునికి చెప్పగా సరే అని ఊరుకున్నాడు. అలా ఆ రాత్రికి శ్రీకృష్ణుని మందిరంలో సంతుష్టిగా భోజనం చేసి స్వర్గసుఖం పొందినట్లు హాయిగా మెత్తటి పరుపుల మీద కుచేలుడు నిద్రించాడు. తర్వాత తెల్లవారగానే కుచేలుడు సెలవు తీసుకుంటాను అంటే అతనితో శ్రీకృష్ణుడు కొంతవరకు వెళ్ళి సాగనంపాడు. అలా ఇంటికి వస్తూ తోవలో, అరేరే, ఆ సంతోషంలో మా ఆవిడ మరీ మరీ చెప్పినది శ్రీకృష్ణుని అడగనే లేదు, అయినా ఎలా నోరు విప్పి నాకేమి సర్దిపెట్టు అని అడగను, ఆ మహాత్ముని చూడగలిగిన భాగ్యమే చాలు, ఎందరు నోచుకోగలరు ఆ భాగ్యానికి అని తృప్తిగా అడుగులు వేశాడు. ఇంటి దరిదాపులకు చేరుకున్నాక అక్కడ అంతగా కొత్తగా కనిపించింది. అంత పెద్ద భవనము తన పల్లెలో ఎన్నడూ చూడనేలేదు. ఆశ్చర్యంగా అలా కళ్ళప్పగిస్తూ వస్తూ ఉండగా నౌకర్లు ముందుకు వచ్చి దయచేయండి స్వామి అని ఆ భవనంలోకి కుచేలుని తీసుకుపోయారు. అలా లోపలికి వెళ్ళగానే ఆభరణాలతో అలంకరించుకొని
తన భార్య స్వామి దయచేయండి అని రత్నమాణిక్యాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ ఐశ్వర్య నిలయం లోనికి తీసుకువెళ్ళింది. కాస్త తేరుకున్నాక ఈ కుచేలుడికి అదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహమే అని అర్థమైంది. అడగకపోయినా కూడా ఇచ్చే ఆ దాతకి చిన్ననాడు ఎంతో సఖ్యంగా ఉండేవాడో అంతకంటే ఎక్కువగా మక్కువతో ఆదరించిన తన స్నేహితునికి కుచేలుడు నమస్కరించాడు. కృష్ణుడు ప్రసాదించిన ఐహిక భోగభాగ్యాల్ని అనుభవిస్తూ ఉన్న వాటి యందు మోహమే లేకుండా పవిత్రమైన భక్తితో శ్రీకృష్ణుని మొక్కుతూ కుచేలుడు తన జీవితమంతా కూడా గడిపాడు. ఆ తర్వాత దేవదేవుని పరమపదం చేరుకున్నాడు. ఈ గొప్ప స్నేహబంధము శ్రీకృష్ణ కుచేల బంధము. ఈ అక్షయ తృతీయ రోజునే శ్రీకృష్ణ పరమాత్ముడు కుచేలునికి సంపదలను భోగభాగ్యాలను అనుగ్రహించినది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే అని అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.